మే 1 నుండి మే 9 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. రష్యా యొక్క లాన్సెట్ను పోలి ఉండే కొత్త కమికేజ్ డ్రోన్ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? రష్యా యొక్క లాన్సెట్ను పోలి ఉండే కొత్త కమికేజ్ డ్రోన్ను ఏ దేశం ఇటీవల ఆవిష్కరించింది? ఆన్సర్ ఇరాన్. లక్షిత దాడుల కోసం రూపొందించిన రష్యా లాన్సెట్ తరహాలో ఇరాన్ ఇటీవల కొత్త కమికేజ్ డ్రోన్ను ఆవిష్కరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ ప్రవేశపెట్టిన ఈ డ్రోన్ సాంకేతికత మరియు సైనిక సామర్థ్యాలలో ఇరాన్ యొక్క పురోగతిని ఇది ప్రదర్శిస్తుంది. స్వలింగ సంబంధాల కోసం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదం తెలిపింది? స్వలింగ సంబంధాల కోసం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ ఇరాక్. ఇరాక్ ఇటీవల కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని రూపొందించింది. స్వలింగ సంబంధాల్లో నిమగ్నమైనందుకు 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. మహిళల హాకీ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? మహిళల హాకీ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? సాలిమా టెటే. గోల్ కీపర్ సవితా పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ అయిన సలీమా టెటే భారత మహిళా హాకీ కెప్టెన్గా నియమితులయ్యారు. ఇటీవల తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి ఏ పేరు సూచించారు? ఇటీవల తమిళనాడు తీరంలో కనుగొన్న కొత్త రకం జీవికి ఏ పేరు పెట్టారు? బాటలిఫ్ చంద్రయాని. భారత్కు అంతర్జాతీయ ఖాళీ తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్కు అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని యొక్క పేరు పెట్టారు. ఈ జీవికి బాటలిఫ్ చంద్రయాని నామకరణం చేయడం జరిగింది. ఇది మరైన్ టార్దిగ్రేడ్ జాతికి చెందిన కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. ఈ జీవి యొక్క పొడవు 0.5 మిల్లీమీటర్లు, వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి 4 జతల కాళ్ళు ఉంటాయి. జెరెమియా మనెలే ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? సొలమాన్ దీవులు. దక్షిణ పసిఫిక్లో ఉన్న సొలమాన్ దీవుల కొత్త ప్రధానమంత్రిగా జెరెమియా మనెలా నియమితులయ్యారు. 49 మంది ఎంపీలు పాల్గొన్న ఓటింగ్ ప్రక్రియలో జెరెమియా మనెలకు 31 ఓట్లు వచ్చాయి. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ యువరాజ్ సింగ్. ఇటీవల ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ బిరుదును ఎవరు అందుకున్నారు? ఇటీవల ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ యొక్క బిరుదును ఎవరు అందుకున్నారు? వైశాలి రమేష్ బాబు. భారత యువ చెస్ క్రీడాకారిణి వైశాలి రమేష్ బాబుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య గ్రాండ్ మాస్టర్ బిరుదును ప్రదానం చేసింది. కోనేరు హంపి మరియు హారికా ద్రోణవల్లి తర్వాత వైశాలి 3వ భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. గత ఏడాది స్పెయిన్లో జరిగిన గ్లోబల్ ఓపెన్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్కు అవసరమైన 2500 ఈఎల్ఓ పాయింట్లను వైశాలి సాధించింది. ఇండియన్ నేవీ వైస్ చీఫ్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ కృష్ణ స్వామినాథన్. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ బెల్ ఆల్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.